నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏంటండి ఈ దారుణాలు? ప్రకృతి వైపరీత్యాలు ఎంత దారుణంగా ఉంటాయో, ఎంతమంది బలైపోతారో మనకి తెలిసిందే. ఏదో ఒక రకంగా ఖచ్చితంగా నష్టం అయితే ఉంటుంది. పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాము. రేపు ఏమో మనకి దగ్గరలో ఉంది షడ్గ్రహ కూటమి. ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశామండి. అందులో మీరు ఒక మాట అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి అవకాశం కూడా ఉంది అని. అంటే ఇదే ఎఫెక్ట్ అని అనుకోవాలా? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ భూకంపాలు, ఈ దారుణాలు, వీటికి అలాగే సముద్రంలో ఎప్పుడు కనిపించినటువంటి జీవులు బయటికి రావటం కానీ, వీటన్నిటిని జ్యోతిష్య శాస్త్రంతో ఎలా అన్వయించుకోవాలని అంటారు? అన్వయించుకోవచ్చా? అసలు అలా చూడొచ్చా కంపారిజన్లో? మనకు చూసుకుంటేనమ్మా, రేపు సూర్యగ్రహణం. అంటే మన భారతదేశంలో లేకపోయినప్పటికీ అమెరికా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం కనబడుతుంది. అలాగే చంద్రగ్రహణ ప్రభావం కూడా అమెరికా రాష్ట్రంలో కనబడింది. కాబట్టి ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. పైపెచ్చు రేపు రాత్రి 10:32 భారతదేశ కాలమాన ప్రకారం శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించేసి షట్గ్రహ కూటమి ఏర్పడబోతుంది. దీని ప్రభావము ప్రపంచవ్యాప్తముగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ యొక్క గ్రహ కలయిక అనేటువంటిది రాశిని బట్టి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మారుతూ ఉంటుంటాయి. మనకు 2019లో డిసెంబర్లో మనకు షట్గ్రహ కూటమి ఏర్పడినప్పుడు అవి సంబంధించినటువంటి గ్రహ ప్రభావం వల్ల కరోనా ఏర్పడడం మనం చూసాం. ఈసారి శుభకరుడైనటువంటి గురువు రాశిలో ఈ సంభవించబోతుంది. అయితే గత వారం 10 రోజుల కిందట అనుకుంటా మనమే ఈ కార్యక్రమం చేశాం. ఇందులో ఈ ప్రభావం ఉండడం వల్ల అనేక విపత్తులు జరుగుతాయని చెప్పి మనం తెలియచేసుకున్నాం. అయితే ఎంతోమంది మనకు తెలియచేశారు. అయితే మనం ఏంటంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారముగా దీనికి అన్వయించుకున్నాం. అంటే మళ్ళొక్కసారి గుర్తు చేసుకుందాం దానికి సంబంధించినటువంటి. ఎందుకనంటే 6 గ్రహాల కలయిక మీనరాశి, అది జలరాశి. ఈ జలరాశ్యాధిపతి అయినటువంటి గురువు స్థిర రాశిలో అనగా వృషభ రాశిలో సంచారం చేస్తూ చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు కూడా జలరాశికి సంబంధించినటువంటి అధిపతి. ఇక ఈ సంబంధించినటువంటి కుజుడు స్తంభించి ఉన్నాడు. ఈ కుజుడు స్తంభించి ఉన్నటువంటి రాశి ద్విస్వభావ రాశి. ఉన్నటువంటి కుజుడు ఉన్నటువంటి నక్షత్రము పునర్వసు గురు నక్షత్రం. కాబట్టి మన భారతదేశ కాలమాన ప్రకారము మనం చూసుకున్నట్లయితే ఈ రోజున మధ్యాహ్నం 11:55 బ్యాంకాక్లో, 12:05 మయన్మార్లో, బ్యాంకాక్లో 2 సార్లు భూకంపం, మయన్మార్లో 1 సారి భూకంపం. మన భారతదేశానికి బ్యాంకాక్ అన్ని కూడా దగ్గర ప్రాంతాలు కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమయం కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ మిథున లగ్నంలోనే ఈ యొక్క భూకంప ప్రభావం ఏర్పడింది. ఎందుకు? కుజుడు స్తంభించి ఉన్నాడు ఇక్కడ ప్రధానముగా. కాబట్టి ఈ కుజ స్తంభన ఉన్నటువంటి సమయంలో ఆ కుజుడు స్తంభించినటువంటి లగ్నమైనటువంటి మిథున లగ్నంలో ఏర్పడుతున్నటువంటి కారణ ప్రభావం చేత మీనరాశి జలతత్వము, గురుడున్నటువంటి రాశి స్థిరము భూతత్వము, కుజుడున్నటువంటి రాశి వాయుతత్వము. కాబట్టి వెరసి జల మరియు భూమి మరియు వాయుతత్వముకి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి, ప్రకృతి విపత్తులు ఎదురవుతాయి. అందుకనే మీరు గమనించుకుంటే ప్రధానంగా కుజుడు అని అంటే ఏంటమ్మా, శస్త్ర అస్త్ర ఘాతకుడు. శస్త్రాస్త్రాల ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పబడుతుంది. మరి ఒక ఇస్లామిక్ దేశంలో అందరూ ప్రార్థన చేసుకుంటే బాంబు దాడి జరిగి దాదాపు 100 మంది దాకా మరణించడం జరిగింది కదమ్మా. అది ఒకటి మనకు కుజతత్వం ద్వారా మనకు బయటపడ్డది. ఇక తరువాత జలతత్వము. అమెరికాలోనే వర్జీనియా రాష్ట్రమా దేంట్లోనమ్మా టోర్నడోలు వచ్చాయి. ఈ టోర్నడోలు వచ్చేసి సమస్త విధముగా ఆస్తి నష్టం బాగా ఊళ్ళే తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 100 పైచిలుకు మంది జన నష్టం జరిగింది. వాయుతత్వంగా జలతత్వంగా వాయుతత్వంతో కూడుకున్నదిగా చూడవచ్చు. అలాగే కుజుడు మళ్ళీ అగ్నికి కారకుడు కాబట్టి మనకు రీసెంట్గా చూస్తే సౌత్ కొరియాలో, మరి తర్వాత అమెరికాలోనే ఏదో ప్రాంతంలో అగ్నికీలలు మంటలార్పడానికి ఎన్ని హెలికాప్టర్ల నీళ్లు చల్లాల్సి వచ్చిందో. ఇవన్నీ కూడా
ఈ గ్రహణానికి అనగా చంద్రగ్రహణం ఈ ఫాల్గుణ మాసంలోనే ఈ ఫాల్గుణ పౌర్ణమి హోళీ పండుగ రోజున ఏర్పడింది. మరి ప్రపంచవ్యాప్తముగా ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నప్పుడు అంటే ఇక్కడ ఒకే నెలలో అన్నప్పుడు తీసుకోవాల్సినటువంటిది ఏదో మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి కాదమ్మా. మన చెప్పినటువంటి చైత్ర, వైశాఖ, తెలుగు సంస్కృత మాసాలు. కాబట్టి ఫాల్గుణ మాసంలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నట్టు కాని చేత మనకు జరగలేదు కదా అని చెప్పేసి మనది కాని దాని గురించి మనము తక్కువ చేసి మాట్లాడుకోకూడదమ్మా. ప్రపంచవ్యాప్తంగా అందరూ మనం ఎలాగో వాళ్ళు అలాగే కదా. జన నష్టం, ప్రాణ నష్టం వాళ్ళకి సమానమే కానీ మనకొక్కళ్ళకి ఎక్కువ కాదు కదా, వాళ్ళకి ఎక్కువే. కాబట్టి ఇదంతా కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడానికి శాస్త్రజ్ఞులేమో రీసెర్చ్ ఓరియంటేషన్లో చేస్తారు. మన భారతదేశంలో వేదాంగములలో ఒకటైనటువంటి జ్యోతిష్యము అది కూడా శాస్త్రమే. ఎంతోమంది మహానుభావులు, పరాశరుల వారు, జైమిని వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, వరాహమిహిరుల వారు, వీళ్ళందరూ కేపీ కృష్ణమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరూ పరిశోధన చేసి మనకు నిరూపణ చేసి ఉన్నారు శాస్త్రాన్ని. కాబట్టి 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4, 5, 6, 7, 8 గ్రహాల కలయిక వల్ల 8 గ్రహాల వరకు ఉండేటువంటి కలయికల వల్ల వచ్చేటువంటి విపత్తులని మనకు ముందుగానే తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ షట్ గ్రహ కూటమి ప్రభావం వల్ల ప్రకృతి పరంగా విపత్తులు అనేటువంటి ఉంటాయి. చాలా మటుకు జన నష్టము, ఆస్తి నష్టం జరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు కార్యక్రమంలో కూడా మనం తెలియచేసుకున్నాం. చెప్పారు వీటి గురించి. గురుగారు, మరి భారతదేశం పైన కూడా ఆ ప్రభావం ఉంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలని పర్టికులర్గా మీరు చెప్పారు గత వీడియోలో. ఏం జరుగుతుందో అన్నట్టుగా అనుకున్నాం, కానీ ఈ విధంగా సంభవిస్తుందని అయితే అస్సలు ఊహించలేదు. ఇది కూడా షడ్గ్రహ కూటమి ప్రభావమే అనుకోవచ్చా? వాస్తవమేనమ్మా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రసార మాధ్యమాలలో మరి మనకంటూ ఇప్పటి వరకు చెప్పినటువంటి వాళ్ళలో మనదే ప్రథమం అని చెప్పవచ్చమ్మా. ఎవరు కూడా ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో భారతదేశానికి అంటే ప్రకృతి పరంగా విపత్తులు వస్తాయని అనేక మంది పండితులు చెప్పి ఉన్నారు. కానీ మన భారతదేశంలో కూడా పలానా ప్రాంతంలో ఎఫెక్ట్ అవుతుందని చెప్పినటువంటిది మన ప్రోగ్రాం ద్వారానే అది చెప్పవచ్చు. ఈశాన్య రాష్ట్రాలని ఖచ్చితంగా మెన్షన్ చేశాం. అందులో కూడా రాష్ట్రాల పేర్లు కూడా చెప్పాం. అస్సాం, మేఘాలయ, మణిపుర, త్రిపుర, అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలని. ఇప్పుడు మణిపూర్లో మనకు ఏర్పడింది దాదాపుగా 5 రిక్టర్ స్కేల్ మీద ఈ రోజున సంభవించింది. ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. మొన్నటికి మొన్న కాశ్మీర్లో కూడా వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాల్లో హిమాలయాలు అనగా ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి చమేలి జిల్లాలో కూడా 3.2 తీవ్రతగా ఏర్పడింది. కాబట్టి మణిపూర్ అంటే మన భారతదేశానికి మనం బేస్ చేసుకొని మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి కాబట్టి ఆ మీనరాశికి సంబంధించినటువంటి రాష్ట్రాలని మనం వెలికి తీసినప్పుడు ఈ రాష్ట్రాలు చెప్పాము. అదే రాష్ట్రంలో ఒకటైనటువంటి మణిపూర్లో ఏర్పడింది. ఈ మణిపూర్కి అతి చేరువలోనే మయన్మార్ ఉందమ్మా. మనకి పక్కనే మళ్ళీ బ్యాంకాక్ కూడా ఉంది. అంటే ఒకప్పుడు మయన్మారు ఇవన్నీ కూడా మన భారతదేశంలో భాగమే. కాకపోతే మహానుభావుడు నెహ్రూ గారు మనకు పనికిరాదు, గడ్డి మొలుస్తుంది తప్ప ఏం చేయని మయన్మార్ని ఇచ్చేసేసాడు. ఆక్సాయి చన్లో ఏం మొలుస్తుంది, ఎడారి, అదంతా మంచు పర్వతం అని చెప్పి చైనాకి కట్టబెట్టాడు. అన్నీ డొనేషన్ చేసుకుంటూ పోయాడు. అవన్నీ మన దేశంలో భాగాలే. ఒకప్పుడు ఇప్పుడు కనుక మన భారతదేశంలో మయన్మార్ ఉంటే అది మన భారతదేశంలో భాగంగానే చెప్పుకునేవాళ్ళం. ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసేసాడు ఆయన మహానుభావుడు. సరే, ఆయన శకం ముగిసింది, వాళ్ళ తరం ముగిసింది. కాకపోతే మనం బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది చనిపోవడం జరిగింది. భారీ ఆస్తి నష్టం బ్యాంకాక్లో. కానీ ఆ విజువల్స్ చూస్తుంటే చిన్నప్పుడు పేక మేడలుగా పెట్టుకొని ఇలా గాలికి కూలిపోతే ఎలా కూలిపోయాయో సినిమాల్లో చూపించినట్టుగా పేక మేడల్లాగా కూలిపోయాయమ్మా. అదేదో సెట్టింగ్లు వేస్తే చూస్తే అనుకుంటాం, కానీ నిజంగా ఆ పెద్ద పెద్ద ఆకాశ భవనాలన్నీ కూలిపోయాయి. అంటే మన శాస్త్రం ఎంత గొప్పది అని అంటే ముందుగా జరిగేటువంటి యొక్క విపత్తులని ఈ గ్రహాల కలయిక ప్రభావం వల్ల జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు సందేశం ఇస్తుంది. అందుకనే చాలామంది అందరం కూడా దేవతా ఆరాధన తప్పకుండా చేసుకోవాల్సిందే. అంటే వీటికి ఇంకా పరిహారాల గురించి నేను అడగబోతున్నాను. అంటే మనవంతుగా ఏం చేయాలండి? పరిహారాల విషయంలోకి వచ్చేసేసరికినమ్మా, ఎక్కడైనా కానీ ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కారాలు ఉంటాయి. ఇప్పుడు మనకు జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ చేసేటువంటి పని ఆపరేషన్ చేయడం, మందులు ఇవ్వడం. కానీ ఆ మందులు వచ్చిన తర్వాత సమయానికి మందు వేసుకోవడం, అలాగే పథ్యం పాటించడం మన పని. మనం చేసేది ఉంటుంది, డాక్టర్ చేసేది ఉంటుంది. అలాగే ఇటువంటి విపత్తులకి సంబంధించి వచ్చినప్పుడు సమస్యకి ప్రధానంగా 2 రకాల పరిష్కారాలు. ఒకటి
మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే మనకు మనంగా చేసుకునేటువంటి పరిహారాలు. దైవ పరిష్కారం అన్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహం పొందేటువంటిది. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా మనం చేసుకోగలిగేటువంటిది. ముందుగా మనం చేసుకునేటువంటి పరిహారాల్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. ఈ కలియుగంలో ప్రధానంగా శీఘ్ర ఫలితాలను ఇచ్చే దేవతలు వినాయకుడు, కాలభైరవుడు, చండీ దేవత. అందుకే కలౌ చండీ వినాయకో కాలభైరవ. ఈ ముగ్గురు దేవతల్ని ప్రధానంగా ఎవరైతే ఆరాధన చేస్తారో ఈ కలి ప్రభావం వల్ల వచ్చే సమస్యలు, ఈది బాధలు, ఇబ్బందులు వాళ్ళ కుటుంబానికి ఉండవు. అందుకనే ప్రతిరోజు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి పడుకునే ముందు ఈ 4 కాలాలలో కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించడం. మన ప్రాంతం రక్షింపబడాలి అంటే ఆ భూవరాహుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి భూవరాహ స్తోత్ర పారాయణము మరియు ఈ యొక్క భూమిని తన పడగ మీద రక్షిస్తున్నటువంటి వాడు ఆదిశేషుడు. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు కనీసం ఈ 2 భూవరాహ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము కనీసం రోజుకి ఒక మారైనా కానీ ఇక నుంచి చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, నాతో అనేక మంది సిద్ధులతో సాంగత్యం ఉన్నది, నాకు కలిగింది. ఆ సిద్ధ పురుషులు ఎవరు కూడా ప్రసార మాధ్యమంగా బయటికి రారు. వాళ్ళ యొక్క తపోనిష్ట ఉంటుంది. వాళ్లతో సంభాషణలు కొన్ని జరిపినప్పుడు కొన్ని అంతర్గతంగా మర్మగర్భంగా అనేక విషయాలు తెలిసాయి. ఏంటంటే రాబో 2027 లేదా 2028వ సంవత్సరం నుంచి మొదలుకొని ఒక పుష్కర కాలం పాటు అనేక విధాలుగా ప్రకృతి విపత్తులు కలుగుతాయి. అంటే ఒక పుష్కరం అంటే 2028 నుంచి 12 సంవత్సరాలు అంటే 2040 వరకు ఈ భూమి మీద చాలా మటుకు ప్రజలు నష్టపోతారు. భూమి ప్రకృతి విపత్తులకి లోనవుతుంది. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ జరిగి తీరుతుంది. దేవుని అనుగ్రహము, పుణ్యాత్ములు, పుణ్యం చేసుకున్న వాళ్ళు, దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు, దేవతా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు, ఏ మతం వాళ్ళైనా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణి ఆరాధన విశ్వసించి ఖచ్చితంగా నిజాయితీగా చేసుకున్న వాళ్ళు, దైవ మార్గంలో ప్రయాణించే వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు. చక్కగా 4 రోజుల పాటు జీవితాన్ని గడుపుతారు. పాపాత్ములు ఎవ్వరూ కూడా మిగలరమ్మ. 2040 వరకు ఇది ప్రకృతి మనకు సూచించేటువంటి శాసనం. అందుకనే మీరు చూస్తున్నట్లయితే 2019 కరోనా దారభ్యత ప్రపంచవ్యాప్తముగా అనేకమైనటువంటి ప్రకృతి విలయాలు తాండవించాయి. 2022లో చైనా మన సంబంధించినటువంటి ఈ టర్కీ, సిరియాలో భూకంపం మీకు గుర్తుందో లేదో, 2022 అక్టోబర్ 5వ తారీఖు రోజున ఎప్పుడో సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ సమయంలో కూడా మీతో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. గ్రహణ సందర్భంగా కొన్ని ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి. అదే నెలలో మళ్ళీ చంద్రగ్రహణం కూడా వచ్చింది అని చెప్పడం జరిగింది. ఆ తదనంతరమే మళ్ళీ టర్కీ, సిరియాలో భూకంపం ఏర్పడి 50,000 మంది పైచిలకు ప్రాణాలు కోల్పోయారు. ఇది రికార్డులో ఉంటుంది. కాబట్టి గ్రహణాల ప్రభావము అనేటువంటిది అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరో చెప్తుంటారు, సైన్స్లో ఉంటుంది, ఒక భాగం ప్రకృతిలో జరిగేదే, లైట్ తీసుకోండి అని అంటుంటారు. ఆ లైట్ తీసుకోండి అన్నవాడు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పమనండి. రేపు గ్రహణం ఏర్పడుతున్నప్పుడు ఏర్పడే సంఘటన ఏంటిది? ఇది శాస్త్రం కాదా? ప్రభావమేనమ్మా, అంతకు మించి ఇంకేముంటుందమ్మా? ఇంకా ఎలాంటివి చూడబోతున్నామండి? చెప్పాను కదమ్మా, 2028 నుంచి 12 సంవత్సరాల పాటు 2040 వరకు ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా దేవతానుగ్రహాన్ని పొంది తీరాల్సిందే. అందుకనే ఇవి ఇప్పటి వరకు మానవులుగా చేసుకోగలిగే పరిహారాలు చెప్పాను. దేవతా అనుగ్రహాన్ని పొందే పరిహారాల ద్వారా అనుకున్నప్పుడు ఈ సంబంధించినటువంటి ఎవరైనా కానీ దగ్గరలోని పండితుల చేత అవకాశం ఉన్నప్పుడల్లా కాలభైరవుడు, వినాయకుడు అనగా గణపతి హోమము, చండీ హోమం చేసుకుంటూ ఉంటుంటే ప్రపంచం శాంతిస్తుంది. ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు గ్రహణం ఏర్పడుతుంది కదా, అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంకల్ప సిద్ధి సంబంధించినటువంటి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. శని మార్పు జరుగుతుంది కాబట్టి మొత్తం 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ సంబంధించినటువంటి రేపు సాయంత్రం 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటల లోపల కార్యక్రమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇది సర్వదోష నివారణ, సంకల్ప సిద్ధి హోమాలు. ఇప్పుడు ఈ ప్రభావం ఏర్పడిన తర్వాత భగవదనుగ్రహం అందరికీ కలిగించాలనేటువంటి ఒక మరొక సదుద్దేశముతో కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలి. కాబట్టి ఆ కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా ఉండి అనునిత్యము కూడా అక్కడ నిలబడి శాసిస్తున్నటువంటి వాడు. ఆ క్షేత్రము కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి సంవత్సరం పాటు ఈ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పాటు సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మృత్యుంజయ హోమం
ఓ. ఆయుష్ ఉండాలి, ఇచ్చిన ఆయుష్తో జీవించాలి. కాబట్టి ముఖ్యంగా ప్రతి నెల మృత్యుంజయ హోమం ఇలా 12 నెలల పాటు కుటుంబ సభ్యుల గోత్రనామములతో సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ కార్యక్రమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెల వీడియోలు కూడా పంపించడం జరుగుతుందమ్మా. సాధారణంగా ఏమైనా గ్రహణాలు అవి ఉన్నప్పుడు 2 నుంచి 3 నెలల వరకు ఎఫెక్ట్ ఉంటుందని అంటారు కదండి మీరు. మరి ఇప్పుడు ఇది గ్రహణం లాగా చూస్తే గనక మనకి లేకపోయినా సరే, ఇప్పుడు అమెరికా ఆ దేశాల దగ్గర గ్రహణం ఉన్నప్పటికీ ఈ ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటారు? మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే స్పష్టంగా చెప్పుకున్నామా, ఈ గ్రహణ ప్రభావం తదనంతరం 2 నుంచి 3 నెలల వరకు ఖచ్చితంగా ఈ ప్రభావానికి గురవుతారు. అందుకనే మనం చెప్పేటువంటి విషయం, ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం, ఇదేది సంతోషంగా చెప్పుకునేటువంటిది కాదు. ఎందుకంటే వందల మంది ఇప్పుడు చనిపోయినటువంటి 100 మంది దాకా ఉన్నారు. ఇంకా పూర్తిగా ఆ ప్రభావం నుంచి బయటికి రాలేదు ఇంకా. కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో ఎంతమంది చనిపోయారు అనేటువంటిది వాస్తవం అనేటువంటిది ఉంటుంది. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రవారం నాడు పని వేళలు కాబట్టి మధ్యాహ్నం సమయంలో అందరూ ఆఫీసులో వచ్చుకుంటారు. పేక మేడల్లా కూలిపోయాయమ్మా. అసలు భయంకరమైనటువంటి ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు. భారీ ఆస్తి నష్టం జరిగింది. మళ్ళీ అటువంటి చోట కట్టాలంటే ఎన్ని వేల కోట్ల ఆస్తి సంపద ఆవిరైపోయింది. అంతకు ముందుగానే 1940వ సంవత్సరం నుంచి ఈ 2025వ సంవత్సరం అంటే 85 సంవత్సరాల పాటు మధ్యకాలంలో ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడినప్పుడు ఆ ఒకే నెలలో ఏర్పడినటువంటి గ్రహణాల బేస్ చేసుకొని తదనంతరం 2-3 నెలల కాలంలో కానీ ముందుగా నెల రోజుల్లో కానీ ఎటువంటి మారణ హోమాలు, ఎటువంటి ప్రకృతి విపత్తులు జరిగాయని చెప్పి రీసెర్చ్ కూడా చేసి ఉన్నానమ్మా. కాబట్టి ఆ వివరాలు కూడా, ఎందుకనంటే మీరు ఇంతకుముందు అన్నారు ఈ గ్రహణం ఎఫెక్టే అనుకోవచ్చా అని చెప్పి, కొంతమంది కొట్టి పడేయవచ్చు కాక, కానీ అది కొట్టి పడేయడానికి వీలు లేదు. శాస్త్రం అంటూ ఒకటి ఉంది, మనకు చెప్పింది, చరిత్రని బట్టి ఇది జరిగింది వాస్తవము. గూగుల్లో వెతుక్కున్నా దొరుకుతాయి, డేట్స్తో సహా మనం చెప్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. 23 ఏప్రిల్ 1948 రోజున 48వ సంవత్సరంలో చంద్రగ్రహణం ఏర్పడింది. 9 మే 1948లో సూర్యగ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల 14 మే 1948లో అరబ్ కంట్రీస్తో ఇజ్రాయెల్ మొట్టమొదటిసారి యుద్ధం ప్రారంభం చేసింది. ఇప్పటికీ కూడా ఆ ఇజ్రాయెల్ దేశం కోసం, ఆ ముక్క కోసం యుద్ధాలు జరుగుతున్నాయి అరబ్ కంట్రీస్తో, ఇజ్రాయెల్తో. 5 సెప్టెంబర్ 1941 చంద్రగ్రహణం, 21 సెప్టెంబర్ 1941 సూర్యగ్రహణం. మనకు చెప్పుకోదగ్గ సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైంది ఈ 2 గ్రహణాల ఒకే నెలలో రావడం వల్ల. 29 ఏప్రిల్ 1976, 13 మే 1976 అంటే చంద్రగ్రహణము, సూర్యగ్రహణం. ఇది ఏర్పడడం వల్ల 28 జూలై 1976వ సంవత్సరంలో టంక్షన్, చైనా దేశంలోని ఒక రాష్ట్రం, టంక్షన్ రాష్ట్రంలో ఎర్త్క్వేక్ అనగా భూకంపం సంభవించి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, చెబితే ఆశ్చర్యపోతారు, 6,55,000 మందికి పైగా చనిపోయారు. ఇక్కడ ఏప్రిల్ మే అని చెప్తున్నారు, నవంబర్ డిసెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ అంటున్నారంటే ఇవి నెలలు ఇంగ్లీష్ కాదు, తెలుగు నెలలు, సంస్కృత నెలల ప్రకారం మనం చెప్పుకునేది. ఇక చూసుకుంటే 15 డిసెంబర్ 1982 సూర్యగ్రహణం, 30 డిసెంబర్ 1982 చంద్రగ్రహణం. దీని ప్రభావం వల్ల 1983వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి అనగా ఇది 2 గ్రహణాలు ఏర్పడినటువంటి కాలం తర్వాత 3 నెలల కాలం వరకు ఉంటుందన్నాను కదా. అందుకనే 82 డిసెంబర్లో 2 నెలలు ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడినటువంటి కారణం చేత 83వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అస్సాం రాష్ట్రంలో, మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో బోడో తీవ్రవాదుల యొక్క ప్రభావం వల్ల 545 సార్లు అటాక్స్ చేశారు అస్సాంలో. చేయడం వల్ల 5,000 మంది పౌరులు చనిపోయారు. ఇది రికార్డు మనకు తెలిసి ఉంది. 30 అక్టోబర్ 2005 సూర్యగ్రహణం, 17 అక్టోబర్ 2005 చంద్రగ్రహణం. దీని ప్రభావం వల్ల 8 అక్టోబర్ 2005లో కాశ్మీర్లో భూకంపం సంభవించి 1,00,000కు పైగా చనిపోయారు. 30 డిసెంబర్ 2009 చంద్రగ్రహణం, 15 జనవరి 2010 సూర్యగ్రహణం. దీనివల్ల హైతీ దేశంలో ఎర్త్క్వేక్ వల్ల అనగా భూకంపం వల్ల 2,00,000కి పైగా చనిపోయారు. అలాగే మొన్నటికి మొన్న మనం గ్రహణం దీనికి చేశాం. అవునండి, చేసింది ఏది 2022 అక్టోబర్ సూర్యగ్రహణం చేసినప్పుడు ఈ ప్రభావం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం. అప్పుడు 25 అక్టోబర్ 2022 సూర్యగ్రహణం, 8 నవంబర్ 2022 చంద్రగ్రహణం. దీనివల్ల టర్కీ, సిరియాలో ఇమీడియట్గా 50,000 మంది పైగా భూకంపంలో చనిపోయారమ్మా.
2022లో ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి పాల్గొన మాసంలో ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ప్రకృతి విపత్తులు అనేక దేశాల్లో చూసాం. కాబట్టి ఇకనైనా కానీ మన దాకా రాలేదు, మనం సంతోషంగా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. రేపు పొద్దున మనకి, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఉంటుంది. ఈ షడ్గ్రహ కూటమి భారతదేశానికి సంబంధించినప్పుడు మన భారతదేశం కూడా ఎఫెక్ట్ అయింది. మన భారతదేశం పక్కనే ఉంది, ఎంతో దూరంలో లేవు మయన్మార్, బ్యాంకాక్ దేశాలు. కాబట్టి మనము కూడా ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంట్లో ప్రతినిత్యం కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలాన్ని శాసిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. మీకు మీరుగా చేసుకునే పరిహారాలు చేసుకోండి. రేపు ఏప్రిల్ 18వ తారీఖు నుంచి కాశీక్షేత్రంలో జరిగేటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో సంవత్సరం పాటు ప్రతి నెల కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులకి దేవతా రక్షణ కలుగుతుందని చెప్పవచ్చు. అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఏదైనా సరే మంచి జరగాలని కోరుకుంటాం, కానీ ఉపద్రవాలు తప్పవు అన్నప్పుడు దైవాన్ని చేరుకోవటమే తప్పనమ్మా. దైవాన్ని ఆరాధన అందుకనే పూర్వకాలంలో రాజులు పరిపాలన చేసేటప్పుడు అనేక విధాలుగా జపాది కార్యక్రమాలు ఇవన్నీ చేయించేవాళ్ళు. కరెక్ట్ అండి. అది అప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఇప్పుడు ప్రజలే రాజులు. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబ రక్షణ కోసం, ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబానికి రాజే. కాబట్టి ఆ కుటుంబ రక్షణ కోసం పాటుపడాలి. ఆ పాటుపడి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పవచ్చు. ఒక మాట అడుగుతాను, ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్తున్నారు, ఇక్కడ మనం దైవాన్ని స్మరించినట్లయితే అది ఎలా ఆపగలుగుతాం, ఇది అసలు ఎలా సాధ్యమని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అందుకేనమ్మా పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణులని పోషించారు. బ్రాహ్మణులు చేసేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఏం తెలుసమ్మా, ఆ పోషణలో భాగంగా చాలామంది అనుకుంటారు ఉత్తగా కూర్చొని హాయిగా భుజించారు, హాయిగా ఉన్నారు బ్రాహ్మణులు, ఏ పని పాట లేకుండా అంటారు. వాళ్ళు దేశాన్ని కాదు ప్రపంచాన్ని రక్షించారు ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు నిత్యము అనుష్ఠానం చేసి వాళ్ళు చేసినటువంటి జపంలో దశాంశము ఈ భూమి క్షేమంగా ఉండాలని ఆ ధారాదత్తం చేశారు వారి యొక్క జప ఫలితాన్ని. కాబట్టి ఎన్ని ప్రకృతి విలయాలు వచ్చినా కానీ జననష్టం జరగకుండా కాపాడుకుంటూ వచ్చారు రాజ్యాలు, రాజులు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, ఇంకా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో బ్రాహ్మణులు వైదిక కుటుంబంలో ఉన్నవాళ్ళు ఉంటే కనుక చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇది నా మాటగా కాదు, దైవం మాటగా భావించి మీరు నిత్యం చేసేటువంటి యొక్క గాయత్రిలో ఒక 108 సార్లు ఇక నుంచైనా కానీ ఈ ప్రపంచవ్యాప్తముగా మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక 108 సార్లు బ్రాహ్మణుగా పుట్టినందుకు బ్రాహ్మణ కర్తవ్యంలో పురోహితము, ప్రజల్ని మంచిగా చూడడం, మంచిని కోరుకోవడం. కాబట్టి ఒక గాయత్రి చేసుకునే దాంట్లో 108 సార్లు చేసినటువంటి గాయత్రిని ప్రపంచ క్షేమం కోసం, ప్రకృతి విపత్తులు రాకుండా ఆ యొక్క ఫలితాన్ని ధారాదత్తం చేయండి భూమికి. తద్వారా ప్రకృతి విపత్తులు రాకుండా మనం అందరం కాపాడుకుంటాం. బ్రాహ్మణులుగా మనకిచ్చినటువంటి సంబంధించినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ జన్మ చరితార్థం చేసుకుందాం. ఆ విధంగా చేసుకుంటే మన మీద పెట్టినటువంటి శాస్త్రం ఏదైతే మనకు ఒక అధికారం ఇచ్చిందో ఆ అధికారాన్ని చక్కగా నిర్వర్తించుకున్న వాళ్ళమని చెప్పవచ్చు.